శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహానిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది జ్ఞానం కలగ ఓ భగవంతుడా అన్ని విఘ్నాలు తొలగి అందరికీ మంచి కలిగేలా ఆశీర్వదించని ఒక నాయకులుగా మమ్మల్ని నడిపించాలని మనమందరం వినాయక చవితికి ఆ గన్నాథుని పూజిస్తాం. స్వాతంత్రోద్యమంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని భవిష్యత్ కార్యాచరణ కోసం సామూహిక గణేష్ ఉత్సవాలకు ఆద్యుడయ్యారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. నాడు బాలగంగాధర్ తిలక్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలందరూ మట్టి ప్రతిమలను తయారు చేసి వాటిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. మరి నేడు ప్రజలందరూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ అంటే పిఓపితో తయారు చేసిన వినాయకులను పూజిస్తూ అదేవిధంగా నిమజ్జనం సమయంలో వాటిని దగ్గరలో ఉన్న చెరువుల్లో, నదుల్లో, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల అక్కడ ఉన్న ఆ చెరువుల్లో, బావుల్లో ఉండే జలాచరాలు మృత్యువాత పడడంతో పాటు ఆ నీరు కలుషితమై సాగునీటి వలన పంట పొలాలు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసమే 15 ఏళ్ల క్రితమే పాలమూరులో ఇళ్లలో ప్రతిష్ఠించడానికి, ఇళ్లలో పూజలు చేసుకోవడానికి వేలల్లో చిన్న మట్టి వినాయకులను, అదేవిధంగా పట్టణాల్లో మండపాల్లో ప్రదర్శించడానికి వందల కొద్ది మట్టి వినాయకులను తయారు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న పాలమూరు జిల్లా శివశక్తి నగర్ కి చెందిన శ్రీకాంతాచారితో ముఖాముఖి. నమస్కారం శ్రీకాంతాచారి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగుందండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు మా ఆర్టీకి న్యూస్ ద్వారా ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా రియల్లీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతగా మీ వంతు మీరు ఇలా మట్టి వినాయకులు తయారు చేసి ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు, అదేవిధంగా ఎంతో మందికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఆ విషయంలో రియల్ గా మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. శ్రీకాంత్ గారు, 14 సంవత్సరాల క్రితం మీరు మట్టి వినాయకులను తయారు చేయడానికి పూనుకున్నారు. విద్యార్థి దశలోనే మీరు మట్టి వినాయకులు తయారు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? వాస్తవానికి నేను మన మహబూబ్నగర్లో గల జేపీఎన్సీ కాలేజ్, జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో నేను బీటెక్ స్టార్ట్ అయ్యాను అక్కడ. సో 2009 to 2013 పాస్ అవుట్ నేను. సో అక్కడ ఏంటంటే ప్లాస్టిక్స్ పైన అవేర్నెస్ కలిగించాలని ఒక కాన్సెప్ట్ తోని ఒక ఆర్గనైజేషన్, కాలేజ్ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ అయింది, మీ మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి. దానికి మెయిన్ గా హెడ్ గా ఉండి మా ప్రొఫెసర్ రాఘసుధా మేడం గారు దాన్ని కండక్ట్ చేసేవారు. మా సీనియర్స్ వాటిని స్టార్ట్ చేసి ఆ విధంగా ప్లాస్టిక్స్ పైన అవేర్నెస్ కలిగించడము, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ఆల్టర్నేటివ్స్ ని మనం ప్రజలకు పరిచయం చేయాలి. మన పూర్వీకులు పేపర్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, తట్టు సంచులు కానీ, గోన సంచులు కానీ ఇట్లాంటివి వినియోగించి మనం యూజ్ చేసేవాళ్ళం. వాటి నుంచి మన పర్యావరణానికి పెద్దగా హాని కలిగేది కాదు. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి, న్యూ టెక్నాలజీస్ ఇవన్నీ అడాప్ట్ చేసుకొని మనం ప్లాస్టిక్స్ ని విపరీతంగా వాడడం అనేది చేస్తున్నాం. సో వాటి వల్ల ఏంటంటే మనము ప్లాస్టిక్స్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం. మార్నింగ్ లేచినప్పుడు పాల ప్యాకెట్ నుంచి నైట్ డిన్నర్ పార్సల్స్ వరకు ఈ విధంగా ఎన్నో రకరకాలుగా మనం ప్లాస్టిక్స్ ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం, వాటిని వాడిన తర్వాత పడేస్తున్నాం. మన రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది మన దగ్గర అంతగా అడాప్ట్ చేసుకోలేదు, ఎవరు దాన్ని చూడట్లేదు. సో ఆ విధంగా ఏమవుతుందంటే మనం పడేసినప్పుడు ఆ మొత్తం అన్ని కూడా మట్టిలో కలిసిపోకుండా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోవడం. ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలం ఉన్నప్పుడు ఏమవుతుంది, సైక్లిక్ ప్రాసెస్ లో వర్షపు నీళ్ళని భూమిలోకి ఇంకినప్పుడు మన భూగర్భ జలాలు అనేది మనకు వృద్ధిలోకి వస్తే మన బోర్లు వేసినా ఏమేసినా కానీ మనకు నీళ్ళు వచ్చే అవకాశం, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. సో మనం చేసే ఈ ఒక చిన్న చిన్న మిస్టేక్సే మనంతటా మన భూమిని పాడు చేసుకొని మన భూగర్భ జలాలను, మనం నీటి మట్టాన్ని కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం, తెలియక చేసే తప్పులు. సో వీటిపైన అవేర్నెస్ కలిగించాలనే ఒక కాన్సెప్ట్ లో మనము అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో మామూలుగా జ్యోతి ప్రజ్వలన ఇట్లాంటిది ఏదో చేస్తుంటాం. సో అలా అప్పుడు నాకు ఒక ఆలోచన ఏంటంటే, సరే మనము ప్లాస్టిక్స్ పైన చేస్తున్నాము, అదే విధంగా మనము ఇప్పుడు వినాయక చవితి తొందరలో ఉంది. వినాయక చవితి కూడా చాలా మంది పిఓపి విగ్రహాలు వాడుతున్నారు. పిఓపి విగ్రహాల వల్ల జరిగే అనార్థాలను కూడా వాళ్ళకి తెలియజేయాలి. అంటే మన పూర్వీకులు, మన బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే ప్రవేశపెట్టిన ఆలోచన ఏదైతే ఉందో వాటిని మనం ఎందుకు అనుసరించొద్దు, వాటి నుంచి మన ప్రజలు ఎందుకు డివేట్ అవుతున్నారు, వాటి నుంచి కూడా మనం ఒక చైతన్యం తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఒక చిన్న వినాయకుడు, సుమారు ఒక 5 నుంచి 6 ఇంచుల విగ్రహం, చిన్న ఈ మాత్రం విగ్రహాన్ని నేను చేసి అక్కడ పెట్టాను. సక్సెస్ అయ్యింది. అక్కడ మా చైర్మన్ కేఎస్ రవికుమార్ గారి ఎంకరేజ్మెంట్ తోని నేను ఒక ఆలోచన చెప్పాను, సరే మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక 3 అడుగుల విగ్రహాన్ని మన కాలేజీలో చేసి పెడతాను అని అంటే, తప్పకుండా చేయండి, సక్సెస్ అయిందంటే 2 కాలేజీలో పెడతామని చెప్పేసి అప్పుడు ఒక అవకాశం ఇచ్చారు. అలాగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఒకటి జరుగుతుంటే సారీ నన్ను రిజిస్టర్ చేసి అందులో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తారు. అప్పుడు ఏంటంటే వచ్చిన సక్సెస్ కి
కాలేజీలో ఉన్న వాళ్ళు నాకు ఇచ్చిన రెస్పాన్స్ కానీ అది పేపర్లో రావడము, ప్రజలకు వెళ్ళడము, ఆ విధంగా జరగడం నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. అరే ఇది మన ఆలోచన ఇంత రీతిలో ఉందా, అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందా, అంటే నేను అనుకున్నది కొంతవరకే, కానీ తర్వాత నాకు వచ్చిన ఎంకరేజ్మెంట్ నుంచి నేను నేర్చుకున్నది తెలుసుకున్నది చాలా వరకు ఉంది. సో ఆ విధంగా ఆ 2010లో ఫస్ట్ వినాయకుని తయారు చేసి కాలేజీలో పెట్టడం జరిగింది. సక్సెస్ వచ్చింది. దాన్ని మనము ఎడ్ల బండి మీద ఊరేగింపు చేసి ఆ విధంగా ఎకో ఫ్రెండ్లీ కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, అంటే స్వామివారిని మళ్ళీ నిమజ్జనం చేసేదాకా కూడా మన ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్, ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఆ విధంగా కేర్ తీసుకొని మనం పార్టిసిపేట్ చేసాము. అంటే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మనం 4th ప్లేస్ లో వచ్చాము. ఆ విధంగా మనకి ఎంకరేజ్మెంట్ రావడం నుంచి సరే ఇది మహబూబ్నగర్ లో నా వరకు, నా కాలేజ్ వరకే కాదు, ప్రజలకు కూడా అందించాలి, వాళ్ళకు కూడా ఈ చైతన్యాన్ని తీసుకురావాలి, వాళ్ళు కూడా ఒక అవగాహన కల్పించాలని నేను, నా కాలేజ్, నా స్టూడెంట్ అండ్ నా తోటి స్టూడెంట్స్ అందరం కలిసి కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేసి ఆ విధంగా ఈ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. శ్రీకాంత్ గారు, ఇందాక నేను మన షెడ్ లోకి వస్తుంటే అదేవిధంగా గోడౌన్లో కూడా చూశాను, చిన్న ప్రతిమలు అంటే చిన్న మట్టి వినాయకులు చాలా ఉన్నాయి, వేల కొద్ది ఉన్నాయి. అదే విధంగా అలాంటి పెద్ద వినాయకులు కూడా వందల కొద్ది ఉన్నాయి. ఎందుకు చిన్న వినాయకులు కూడా చేయాల్సి వస్తుంది? అంటే నా ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా ఏంటంటే, మా కాలేజ్ లో ఎప్పుడైతే విగ్రహాన్ని చేసి పెట్టిన తర్వాత మాకున్న ఆలోచన ఏంటంటే, మార్పు అనేది ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఏదైనా సరే, ఇప్పుడు ఒకటేసారి నేను ఒక కాలనీకి వెళ్ళి మీరు మట్టి వినాయకుని పెట్టండి, పిఓపి వినాయకుని పెట్టొద్దు అని చెప్పాను అనుకోండి, అక్కడ నేను నెగిటివ్ అవ్వడం తప్పించి నాకు వేరే పెద్దగా రెస్పాన్స్ అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ అనేది స్టార్టింగ్ ఏదైతే ఉందో అది ఇండ్లలో పెట్టుకుంటారు. చాలా వరకు ఏంటంటే ఇండ్లలో చిన్న వినాయకుని పెట్టుకొని పూజ చేసుకొని ఆ 5 రోజులు కానీ 9 రోజులు కానీ నవరాత్రుల లాగా చేసుకొని వాళ్ళ కార్యక్రమం చేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఆ మార్పు అనేది ఇండ్లలో నుంచి స్టార్ట్ అయితే ఆ తల్లిదండ్రులకు ఎవరికైతే అవగాహన కల్పించగలిగితే నేను వాటి నుంచి వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పించుకోగలుగుతారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా కాలనీలో కూడా ఆ మార్పు అనేది వస్తుంది. సో మన బాలగంగాధర్ తిలక్ గారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో, అప్పట్లో మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేసుకోవాలి, ఒక ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలన్న సమయంలో కూడా మనకు అవకాశం ఉండేది కాదు. సో ఈ విధంగా మనం ఒక పండుగ పేరుతోని మట్టి వినాయకులను ఆయన ఇంట్రొడ్యూస్ చేసి మనమంతా ఒక దగ్గరికి జాయిన్ అయిపోయి అక్కడ మాట్లాడుకోవడానికి కానీ మన కార్యాచరణ ప్లాన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు అవకాశాలు కల్పించాలి. అంటే మనలో ఒక ఐక్యత భావాన్ని తేవాలి, మన భారతీయులంతా ఒకటిగా ఉండాలి, మన కష్టపడాలి, మన స్వాతంత్రాన్ని మనం తెచ్చుకోవాలని ఆయన ఏదైతే నినాదంతో ఒక కృషితో ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తాడో అదే మోటోని మేము ఇప్పుడున్న జనరేషన్ కి కూడా మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. మనమంతా ఒకటిగా ఉండాలి, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు అంటే వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుకునే దానిలో కృషి చేయాలి. అప్పుడే మన పర్యావరణం బాగుంటే మన భావితరాలు కూడా మనం స్వచ్ఛమైన గాలిని కానీ నీరును కానీ అందించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనము ఉన్నాము, మనకున్న టెక్నాలజీ, మన అడాప్షన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ సమయంలో మనము మన పర్యావరణం గురించి మనం పట్టించుకోకుండా మన బిజీ లైఫ్ లోనే ఉండిపోయినట్లయితే రేపు భవిష్యత్తులో మన పిల్లలకు, ఇప్పుడు మనం ఆల్రెడీ మినరల్ వాటర్ అని కొనుక్కుంటున్నాము, రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంకెటువంటి వింతలు చూడాల్సి వస్తుందో వాటిని కొంతైనా అరికట్టడానికి చేసే ప్రయత్నంలో మాదొక చిరు ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు మట్టి వినాయకుల నుంచే కాలుష్యం, అంటే పిఓపి నుంచే కాలుష్యం జరుగుతుంది అంటే జరగకపోవచ్చు, అంతగా జరగకపోవచ్చు. బట్ అదొక రీజన్ అయితే ఉంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ఆల్రెడీ మన పూర్వీకులు మనకు అందించిన పద్ధతిని మనము ఫాలో అవుదామన్న ఉద్దేశంతో మనము ఇంట్రొడ్యూస్ చేస్తూ చిన్న వినాయకులను కూడా చేస్తూ ఇండ్లలోకి మెయిన్ గా వెళ్లే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు సుమారు మన దగ్గర చూసినట్టయితే మీరు ఇప్పటికీ మేము దాదాపు ఒక 20-25,000 ఐడల్స్ మనము ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్, అంటే బయటికి డిస్పాచ్ చేస్తున్నాం. ఆర్డర్ పైన చేస్తుంటాము. ప్లస్ మేము ఎవ్రీ ఇయర్ మాకు ఆల్రెడీ ఇప్పుడు ఈ 14 సంవత్సరాల అనుభవంలో ప్రతి సంవత్సరం మనకి ఎన్ని విగ్రహాలు సేల్ అవుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు, మా టార్గెట్ అంతా ఒకటండి, మన పాత వాళ్ళని ఎక్కడికి పోనీయకుండా, అంటే ఎవరైతే మనకు అడాప్ట్ చేసుకుని మన దానిలోకి వచ్చారో వాళ్ళను మళ్ళీ పక్కకు జరగనీయకుండా చూసుకోవడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఐడల్స్ అంటే కొత్త డిజైన్స్ ఇవ్వడం. ఇప్పుడు మండపాలకు కూడా దీటుగా, అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే పిఓపిలో చాలా రకరకాల కలర్లతోని చాలా అట్రాక్టివ్ గా చేయగలుగుతున్నారు. కానీ మట్టిలో అన్ని అట్రాక్షన్ తీసుకురావాలంటే కొంచెం కష్టం. అయినప్పుడు కూడా మన ఈ 14 సంవత్సరాల ప్రాక్టీస్ లో ఏం చేస్తామంటే, మామూలు చేతితో చేసే విగ్రహాల తర్వాత నుంచి పిఓపి విగ్రహాలకు దీటుగా, అంటే ప్రతి ఆకారాన్ని, ఇప్పుడు మీరు వాస్తవాన్ని చెప్పాలంటే మీరు ఇప్పుడు పిఓపిలో చూసే విగ్రహాలన్నీ కూడా ఫస్ట్ మట్టితో తయారు చేస్తారు. మట్టితో తయారు చేసి కాస్టిక్ రబ్బర్ అనే ఒక కెమికల్ మోల్డ్ తయారు చేసుకుంటారు. అంటే వాటిపైన ఒక పూతలాగా పెట్టేసి ఆ విగ్రహాన్ని మనము అచ్చు తయారు చేసుకుని ఆ అచ్చులో నుంచి తీసిన విగ్రహాలు ఈ పిఓపి విగ్రహాలు. ఆ విధంగా చేస్తాం. అయితే శ్రీకాంత్ గారు, ఒక విషయం చెప్పండి, పిఓపి విగ్రహాలను తయారు చేయడం సులభమా, లేదు మన మట్టి వినాయకులు తయారు చేయడం సులభమా? మట్టి వినాయకులు చేయడం చాలా కష్టం అండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నా పక్కన ఈ విగ్రహం ఉంది.
ఇప్పుడు ఒక నలుగురు లేదా ఒక ఇద్దరు మనుషులు ఉన్నట్లయితే పిఓపి విగ్రహాలు చేసే కార్యక్రమంలో చెప్తున్నా జనరల్ గా అవును. అక్కడ ఏంటంటే ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక 1 అవర్ లో ఒక ఇద్దరు మనుషులు ఉంటే ఓకే. కంప్లీట్ ఒక ఐడల్ ని పక్కన పెట్టేస్తారు. అదేమవుతుందంటే పిఓపి ఒక కెమికల్ ప్రాసెస్ వాటర్ లో మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చామంటే అది ఒక సాలిడ్ స్టేట్ కి ఫామ్ అయిపోతుంది. అవును. సో ఆ విధంగా ఫామ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఈజీగా రబ్బర్ మోల్డ్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయొచ్చు. విగ్రహం అనేది కొంచెం పచ్చిగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడన్నా మనం మూవ్ చేయగలుగుతాం. అవును. కానీ మట్టి విగ్రహం అట్లా కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నా చేతిలో ఉన్న మట్టి మీరు మామూలుగా ఇప్పుడు గోధుమ పిండి లాగా అంటే అవును. ఇంత మెత్తగా ఈ విధంగా ఉంది. అవును. సో ఈ విధంగా రావాలంటే దీని జనరల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనం ఎండాకాలంలో మట్టి సేకరించాలి. అవును. చెరువుల్లో కుంటల్లో ఎండాకాలం ఆ టైంలోనే మట్టి సేకరించుకొని మనము దాన్ని ఎండబెట్టాలి. అవును. ఎండబెట్టి పొడి కొట్టాలి. అవును. పొడి కొట్టి ఎందుకంటే పొడి ఎందుకు చేయాలని అంటే మనకు ఆ ఉంటలు అవన్నీ ఏవైతే ఉంటే సాలిడ్ స్టేట్ లో ఉన్న స్టోన్ పార్టికల్స్ అవన్నీ కూడా మనకు డిజాల్వ్ అవ్వాలి అంటే వాటర్ లో సపరేట్ అవ్వాలంటే ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. అవును. పౌడర్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనము నానబెట్టడం. ఓకే. నానబెట్టిన తర్వాత అది ఒక మన ఒక జ్యూస్ టైప్ లాగా అంటే ఒక క్రీమీ స్టేట్ కి వచ్చిన తర్వాత ఏం చేస్తాం మన జల్లెడ పట్టుకొని ఒక మనుషులు దిగి ఆ మట్టిలో ఉన్న రాళ్లను చెత్తను అన్నిటిని సపరేట్ చేసి ఒక పేస్ట్ లాంటి టైప్ లో తీసుకొచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఒక గోన సంచులు వేసి గోన సంచుల పైన ఆరబోయాలి దాన్ని మట్టిని. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక పేస్ట్రీ టైప్ ఒక పేస్ట్ మాదిరిగా మనకు వస్తుంది. వాటిని మళ్ళీ మన మిషనరీ ఉంది మా దగ్గర. మిషనరీలో వేసి దాన్ని మిక్స్ చేయడము అంటే మిక్స్ అంటే ఏంటంటే ఆ వాటర్ బాడీలో ఉండే కొంచెం లూజ్నెస్ ఏదైతుందో అదంతా పోయి కూడా ఒక సాలిడ్ స్టేట్ కి ఒక సెమీ సాలిడ్ స్టేట్ కి అట్లా వస్తుంది. అప్పుడు మనకి ఈ విధంగా మట్టి రెడీ అవుతుంది. వీటిలో మనము జనపనార కొంతవరకు యూజ్ చేస్తాం. అంటే పట్టు ఇప్పుడు పెద్ద విగ్రహాలు చేయడానికి పట్టు రావాలి కాబట్టి దానికోసం జనపనార కొంచెం మిక్స్ చేసి మనకు ఫ్రిక్షన్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్ కోసం అది యూజ్ చేస్తాం. ఆ విధంగా మనము విగ్రహాల తయారీలో ఉంటాం. అంటే ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పాను పిఓపి విగ్రహాలు అయితే ఒక 5 అడుగుల విగ్రహాన్ని సుమారు ఒక 6 మంది మనుషులు ఉన్నట్టు రోజుకు 10 నుంచి 15 విగ్రహాలు చేయొచ్చు ఈజీగా. కానీ అదే ఒక 5 అడుగుల విగ్రహాన్ని మనము చేయాలి మట్టిలో అంటే మనకు దాని ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా మట్టి చేసుకోవడానికి కొన్ని రోజుల వ్యవధి పడుతుంది. అంటే ఒకటే రోజులో అన్ని స్టెప్స్ అయితే నేను చెప్పిన అన్ని స్టెప్స్ కూడా ఒక రోజులో అయిపోవు. ఒక రోజు పొడి కొట్టడము, ఒక రోజు నానబెట్టడం అంటే ఎక్కువ లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అట్ ద సేమ్ టైం కూడా టైం అనేది ఎక్కువ పడుతుంది. సో ఈ విధంగా మట్టి ప్రాసెస్ చేసుకొని మనం అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక్కో స్టేజ్ లో ఒకలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇది ఒక మోల్డ్. ఇదే విధంగా పెద్ద విగ్రహాలు కూడా మోల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ తొండము, చేతులు, దంతాలు ఇవన్నీ సపరేట్ గా ఉంటాయి. సో ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి ఇదే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము అచ్చులో మట్టి నొక్కి ఒక 1-2 hours వదిలేయాలి. అది చిన్న విగ్రహం అయితే. అదే పెద్ద విగ్రహం అనుకోండి ఒక రోజు కూడా వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అచ్చులో ఆ వెయిట్ అనేది మట్టి వెయిట్ దానిలో పడి ఆ అచ్చుకి కరెక్ట్ గా సమానంగా ఉండి దానిలో సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము అట్లా 2 sides ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు నొక్కి పెట్టుకున్న తర్వాత కొంచెం సాలిడ్ స్టేట్ నుంచి కొంచెం డ్రై స్టేట్ కి వస్తుంది అన్నప్పుడు ఆ రెండింటిని తీసి క్లబ్ చేయాలి. అది నెక్స్ట్ మీకు ఇది అయ్యే లోపు నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఆ విధంగా చేసిన తర్వాత అది ఆరడానికి టైం ఇవ్వాలి. మళ్ళీ సైడ్స్ కి జాయింట్స్ చేయడం ఉంటుంది. ఆ జాయిన్ చేయడానికి ఇంకో రోజు పడుతుంది. అంటే ఒక విగ్రహం పైన ఒక రోజు కూర్చోలేము. అంటే ఒక రోజులో కంప్లీట్ అవ్వదు. అట్లా మనం రోజు కొంచెం స్టెప్ బై స్టెప్ ఒక రోజు 5 ఐడల్స్ టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఒక 5 అచ్చులు ఉండాలి మనకు. అంటే మళ్ళీ అచ్చులకు కొంచెం సపరేట్ గా మనం ఖర్చు పెట్టుకొని అచ్చులు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము స్టేజ్ బై స్టేజ్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ చేస్తే గానీ మట్టి విగ్రహాలు అనేది బయటికి రావు. అందుకే వీటికి కొంచెం కాస్ట్ పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ టైం కూడా ఎక్కువ అంటే వర్క్, మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్, ఈ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పిఓపి ఏంటంటే 1 time ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం ఒక ఐడల్ ఒక రూపంలో తీసుకొని మనం మోల్డ్ చేసుకున్నామంటే ఇప్పుడు ఎంత పెద్ద భారీ విగ్రహం అయినా సరే ఒక 2 days కి ఇప్పుడు 15-20 feet వినాయకుడు చేస్తున్నారు అనుకోండి, కరెక్ట్ మ్యాన్ పవర్ ఉండే స్కిల్డ్ లేబర్ ఉన్నారనుకోండి, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళు ఒక 2 నుంచి 3 రోజుల్లో ఒక 20 feet వినాయకుడు అయినా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. అంటే డ్రై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే శ్రీకాంత్ గారు 14 years బ్యాక్ స్టార్ట్ చేసిందంటే సరే ఆ టైంలో ఫినాన్షియల్ గా మీరు ఎదగడానికి అనుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఒక ఐటీ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఇంత పెట్టుకొని కూడా ఇంత కష్టం ఉందని తెలిసినా కూడా ఎందుకు స్టిల్ మీరు ఇంకా మట్టి వినాయకుని తయారు చేస్తున్నారు? నాది కాన్సెప్ట్ అదే అండి. అంటే నేను ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు నేను ఏదైతే సంకల్పం చేసుకున్నానో మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలబడాలన్న ఒక సంకల్పంతో నేను స్టార్ట్ అయ్యాను. ఇదే టైం అండ్ ఎఫర్ట్, మనీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది నేను అదే పిఓపిలో పెట్టినట్టయితే మీరు అన్నట్టు ఇంకా ఎంతో ఆర్థికంగా గొప్పవన్నీ అవ్వచ్చు, లేకుంటే సెటిల్ అవ్వచ్చు. బట్ వాటికంటే నాకు ఈ మట్టి వినాయకుని వల్ల వచ్చిన పేరు గాని, నాకు ఈ వినాయకుడు ఇచ్చిన తోడ్పాటు గాని ఇవన్నీ కూడా నాకు చాలా ఎంతో స్ఫూర్తినిచ్చింది. సో నేను ఒకవేళ ఇప్పుడు
అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇక్కడ నేను ఏమైనా స్టాప్ చేశాను అనుకోండి, ఓకే. నాకు అంటే నన్ను చూసి మారిన కస్టమర్స్ అందరూ కూడా మళ్ళీ వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఓకే. అంటే ఆల్టర్నేట్ ఇంకెవరైనా తయారు చేస్తుంటే నేను వాళ్ళ ఎంకరేజ్ చేయడం చేస్తుంటాను. ఇప్పుడు మహబూబ్నగర్ లో కూడా ఇప్పుడు కాంపిటీటర్ అని నేను ఎప్పుడు భావించాను. ఎవరైనా వేరే వాళ్ళు మట్టి విగ్రహాలు తెచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నప్పటికీ తీసుకొచ్చి పెట్టి అమ్ముతున్నా గానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినా నా దగ్గర తీసుకున్నా నేను ఎంకరేజ్ చేస్తాను వాళ్ళు. ఇప్పుడు నా దగ్గర విగ్రహాలు అయిపోతాయండి. ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. లాస్ట్ ఇయర్ ఏమైంది, మా దగ్గర 10 days బిఫోర్ మా దగ్గర టోటల్ ఒక 150 to 200 పెద్ద విగ్రహాలన్నీ బుక్ అయిపోయినాయి. మా దగ్గర విగ్రహాలు లేవు. హైదరాబాద్ లో కూడా మా యూనిట్స్ లో కూడా అక్కడ కూడా బుకింగ్స్ అయిపోయినాయి. సో లేని పరిస్థితులు ఏంది, వేరే కాంపిటీటర్స్ అని అనుకుంటాం జనరల్ గా. బయట వాళ్ళు తెచ్చి పెట్టారు, వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాళ్ళకి అడ్రస్లు ఇచ్చి వాళ్ళ అడ్రస్ ఇచ్చి పంపించి మీరు కొంచెం చూసి ఇవ్వండి కాస్ట్, అంటే మేము ఈ విధంగా ఈ కాస్ట్ లో మేము ఇచ్చాము, మీకు సిమిలర్ గా ఇవ్వండి, మా దగ్గర అయిపోయినా మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి ఈ విధంగా కూడా కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకి కూడా బిజినెస్ ఇచ్చేటట్టు. ఎక్కడిది నా కాన్సెప్ట్ ఒకటే, మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, దానికి ఎంత వరకు వీలైతే అంతవరకు కృషి చేయాలి. అదే కాన్సెప్ట్ లో నేను ఈ వీకెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ సాటర్డేస్ సండేస్ వచ్చినప్పుడు నేను వర్క్ షాప్ లో టైం స్పెండ్ చేయడము, తర్వాత ఏదైనా వీక్ ఆఫ్ తీసుకొని అట్లా టైం స్పెండ్ చేసి విగ్రహాలను రెడీ చేయించడము. మా దగ్గర స్కిల్డ్ లేబర్ వర్కర్స్ ఉన్నారండి. ఎంతమంది ఉపాధి కల్పిస్తున్నారు మీరు శ్రీకాంత్ గారు మీ దాని ద్వారా? నేను ఒక్కరిని ప్రత్యేకంగా కాదండి, మా బృందం ఉంది హైదరాబాద్ లో గానీ ఇక్కడ గానీ మా ఊర్లో గానీ. సో వీళ్ళంతా ఏంటంటే ఒక 40 నుంచి 45 మంది మన కలకత్తా నుంచి పిలిపించుకున్న స్కిల్డ్ లేబర్ ఉన్నారు మా దగ్గర. సో వాళ్ళు డిసెంబర్ లో వచ్చేస్తారు జనరల్ గా. ఇప్పుడు వినాయక చవితి అయిపోగానే వాళ్ళు ఒక 1 to 2 months అట్లా వాళ్ళ ఫ్యామిలీస్ తో గడిపేసి అక్కడ నవరాత్రులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తారు. వచ్చేసి అప్పటి నుంచి వినాయక చవితి అయిపోయేదాకా మన దగ్గర కంటిన్యూస్ గా వర్క్ చేస్తారు. అంటే ఇది జస్ట్ ఒక 2 months బిజినెస్ లేకుంటే 2 months వర్క్ కాదండి ఇది. ఇప్పుడు మనకి ఇన్ని వేల సంఖ్యలో విగ్రహాలు తయారు చేస్తున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే ఇన్ని నెలల కృషి అన్నట్టు. సుమారు 8 నుంచి 9 నెలలు మేము కష్టపడతాం. ఆ కష్టపడినట్లయితేనే మనం ఇన్ని వందల మంది కానీ ఇన్ని వేల మంది కానీ మనం విగ్రహాలు అందించగలుగుతాం. శ్రీకాంత్ గారు, మీరు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ బేస్ తీసుకొని వినాయకులను తయారు చేస్తారా, లేదు మీరు ఆల్రెడీ వినాయకులు తయారు చేసిన తర్వాత ఎవరైనా తీసుకుపోతారా? ఎందుకు నేను క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇంత కష్టపడి చేస్తారు కదా, ఎప్పుడైనా అమ్ముడు పోకుండా అట్లనే వినాయకులు ఉండిపోయినాయి మీ దగ్గర? నా ప్రత్యేక అనుభవంలో మాత్రం మహబూబ్నగర్ లో మాత్రం ఎప్పుడు అది జరగలేదండి. మామూలుగా చిన్న విగ్రహాలు అయితే మనం కొన్ని వేల సంఖ్యలో చేస్తాం కాబట్టి కొన్నిసార్లు సమయం కుదరక, అంటే మనం మార్కెట్ కి తీసుకుపోకపోవడం కానీ లేకుంటే ఆ విధంగా ఉండి మిగిలిపోతే కొన్ని విగ్రహాలు మిగిలిపోతాయి. అంతేగాని పెద్ద విగ్రహాలు మాత్రం ఈ గత సంవత్సరం వరకు మాత్రం ఎప్పుడు కూడా మనకు విగ్రహాలు అనేది మిగిలిపోలేదు, కంపల్సరీగా సేల్ అయిపోతాయి. అదే విధంగా హైదరాబాద్ లో కూడా మా యూనిట్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనకు విగ్రహాలు బుకింగ్స్ అవుతుంటాయి కదా, ఆ విధంగా వెళ్తాయి. అంటే ఆర్డర్ బేస్డ్ అంటే ఇప్పుడు మనకు రీసేలర్స్ ఉంటారు కొంతమంది, అంటే మన దగ్గర తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు రీసేల్ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళని మేము బాగా ఎంకరేజ్ చేస్తాం. అంటే ఒక విధంగా ఏంటంటే మనకు ఆర్థికంగా కొంతవరకు సపోర్ట్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఎక్కువ ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి బిజినెస్ లా ఆలోచించినప్పటికీ మన మట్టి వినాయకులను ప్రమోట్ చేస్తున్న మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మా ఇంటెన్షన్ అనేది అదే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా మనము రెండు విధాలుగా, అంటే ఇప్పుడు పండుగ అయిపోయిన తర్వాతనే కొంతమంది ఏంటంటే రీసెలర్స్, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ లార్జ్ స్కేల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వచ్చేసరికి మనకు ఈసారి 200 విగ్రహాలు తీసుకునే వాళ్ళు వచ్చేసరికి 300, 400 కావాలని ముందే చెప్తాం. సో అలా చెప్పిన వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం రీజనబుల్ ప్రైస్ కూడా మనము ప్లాన్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎర్లీ డెలివరీ అనేది ఇస్తాం. సో దట్ ఏంటంటే మనకు ప్లేస్ మిగలడం నుంచి కూడా మనము వాళ్ళకు ఇంకొన్ని విగ్రహాలు చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. దీనికి ప్లేస్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ప్లేస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్నో లాజిస్టిక్స్ ని మనం మెయింటైన్ చేసుకుంటేనే అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మనం విగ్రహాన్ని మనం మాట్లాడుతూనే ఒక వినాయకుని ప్రతిమ, చిన్న వినాయకుని ప్రతిమ తయారు చేశారు శ్రీకాంత్ గారు. మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ చిన్న వినాయకుడు విత్ ఇన్ 5 minutes లో, అంటే మనం మాట్లాడుతూ ఒక చిన్న వినాయకుడిని, మట్టి వినాయకుడిని తయారు చేశారు. సో ప్రతిది కూడా పెద్ద విగ్రహాలు కూడా ఇదే విధంగా, కానీ పెద్ద విగ్రహాల్లో ఇంత సులువుగా కాదు. ఇప్పుడు మనం మాట్లాడిన ఒక 10-15 నిమిషాల్లో నేను ఒక విగ్రహాన్ని నొక్కగలిగిన, అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. అంటే నేను నాకున్న అనుభవము, నేను నా చేతికి అంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈ విధంగా చేస్తున్నా. సో ఇదే విధంగా ఈ పెద్ద విగ్రహాన్ని చేయాలంటే సుమారు 1 గంట టైం పడుతుంది. కంప్లీట్ మట్టి ఇది ఎంత స్మూత్ గా ఉందంటే పట్టుకుంటే కూడా.
సో ఈ విధంగా విగ్రహాన్ని చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ టు 2 అవర్స్ నార్మల్ వెదర్ ఉన్నట్టయితే 1 to 2 అవర్స్ ఆరనివ్వాలి కొద్ది ఓకే. వరకు. ఆరినట్టయితే ఏంటంటే కొంచెం ష్రింక్ అవుతుంది. కొంచెం ఔటర్ లేయర్ అంతా కొంచెం డ్రై అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి పచ్చి పచ్చిగా ఉన్నదంతా వెళ్ళిపోతుంది. హుహు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సైడ్ బార్డర్ అంతా ఇదైతే షేప్ ఉందో ఆ షేప్ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఓకే. కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆరాలి. ఓకే. ఆరేటప్పుడు కూడా ఏంటంటే కొన్ని ఒక 1 డే ఇట్లా నార్మల్ గా ఇట్లా పెట్టినట్టు పై పక్క ఆరుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ లో కూడా పెట్టాలి. ఓకే. సో ఈ పక్క కూడా ఆరినట్లయితే మనకు విగ్రహం అనేది కంప్లీట్ గా డ్రై అవడానికి ఆస్కారం ఉంది. ఓకే. అయితే ఇంకొకటి రంగురంగుల రసాయనాలు యూజ్ చేసి తయారు చేసే పిఓపి వినాయకుల ప్రతిమల వల్ల కాలుష్యానికి, పర్యావరణానికి ఆటంకం కలుగుతుంది అని తెలిసినా కూడా ఎందుకు యువత గాని, చాలా మంది ప్రజలు గాని ఆ పిఓపి వినాయకులకి మొగ్గు చూపుతున్నారు? అంటే ఇక్కడ నేను ఒక విధంగా చెప్తానండి. ఇప్పుడు జనాల్లో ఏమైందంటే కాంపిటేటివ్‌నెస్ ఎక్కువైపోయింది. ఓకే. అంటే మన ఇండ్లలో కానీ ఏదైనా సరే, ఇప్పుడు గతంలో మన ఇండ్లలో ఓ 21 ఇంచెస్ టీవీ ఉంది అని అంటే అది చాలా పెద్దదిగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవును. ఇప్పుడున్న జనరేషన్‌లో టెక్నాలజీ పెరిగినప్పుడు ఏంటంటే అప్పుడు మనం ఒక 20,000 పెట్టి 21 ఇంచెస్ టీవీ తీసుకున్నట్లయితే ఇప్పుడు అదే 25,000లో మనకు 43 ఇంచెస్ టీవీ వస్తుంది. అవును. ఎగ్జాంపుల్‌గా. అవును. సో అదే విధంగా ఏమవుతుందంటే కాంపిటేటివ్‌నెస్ పెరిగినప్పుడు ఒక వీధిలో 5 ఫీట్ల వినాయకుడు పెట్టారంటే మనం వాళ్ళకంటే కొంచెం గొప్పగా పెట్టాలి, గ్రాండ్ గా కనపడాలి, ఇంకొంచెం బెటర్ గా చేయాలి అనే ఒక ఈ కాంపిటేటివ్నెస్ ఏంటంటే అది కొన్ని వాటిల్లో ఉండాలి. ఎడ్యుకేషన్ లో ఉండాలి. అవును. నా తోటి వాడు ఇంత చదువుకొని వాడు ఒక ర్యాంక్ సాధించాలంటే నేను కూడా చదువుకోవాలి, నేను సాధించాలి, నేను కూడా గొప్పగా ఉండాలని అనుకోవాలి. అవును. కానీ ఆ కాంపిటేటివ్నెస్ అనేది అన్ని ప్లేసెస్ లో చూపించడంలో భాగంగానే ఈ విధంగా కూడా ఒక కాలనీ వాళ్ళు పెద్దగా పెట్టారంటే మనం ఇంకా పెద్దది పెట్టాలి. అవును. ఈ విధంగా చేయడం నుంచి ఏమవుతుందంటే పోటీతత్వం పెరిగిపోయి ఆ గొప్పలకు పోవడము లేకుంటే ఆ అవును. అట్రాక్షన్ తీసుకురావాలన్న ఈ కాన్సెప్ట్ లోనే చాలా మంది వెళ్తున్నారు. కాకపోతే వాటి నుంచి జరిగే అనర్థాలు ఏంటనే అవును. చూడట్లేదు జనాలు. ఈ విధంగా అయితే రీజన్స్ ఎందుకు అనుకుంటారు? అంటే మీరు ఇంతకుముందు అన్నారు ఒకరు 5 ఫీట్స్ పెడితే నేను 8 ఫీట్స్ వినాయకుడిని పెట్టాలి, 10 ఫీట్స్ అని. ఇదేనా ఇంకేమన్నా మెయిన్ కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? మెయిన్ ఏంటంటే ఇంకోటండి అంటే ఆ రిచ్‌నెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంకోటి అంటే మట్టిలో డిజైన్స్ గాని, కలర్స్ గాని అట్రాక్టివ్‌గా ఉంటాయి పిఓపి డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఆ! మనం మల్టీ కలర్స్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్‌గా అట్రాక్షన్ అనేది దానిలోనే ఆ! వస్తుంది. ఆ! మట్టిలో ఏంటంటే కొంచెం సాదా సీదాగా కనిపిస్తాయి. అవును. ఎకో ఫ్రెండ్లీ అంటే నేచురల్‌గా మట్టి కలర్ లోనే ఉంటాయి. అవును. ఇప్పుడు మనకు ఆ కాంపిటీటివ్‌నెస్ ఇవ్వడానికే మనం కొంతవరకు ఈ పాలిష్ యూజ్ చేయడం గాని, గోల్డ్ కలర్ ఓకే. వేయడం గాని ఇవన్నీ మనము ఒక 2, 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం. అవును. అంతకుముందు అచ్చం మట్టి అంటే మట్టి విగ్రహాలు ఓన్లీ కళ్ళు, కనుబొమ్మలు, ఈ అవును. నామాలు పెట్టి మాత్రమే ఇచ్చేవాళ్ళం. అవును. అప్పుడు ఆ విధంగా తీసుకునేవాళ్ళు. కానీ జనాల్లో మార్పు రావాలంటే మనం కూడా కొంచెం మారి వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళకి అనుకూలంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా కూడా స్టార్ట్ చేస్తాం. అయితే నాకు ఇంకో డౌట్ ఏంటంటే పిఓపి వినాయకులకు, మట్టి వినాయకులకు ప్రైస్‌లో కూడా వేరియేషన్ ఉందనుకుంటాను కదా! కొంచెం అవునండి. ఎక్కువ కాస్ట్‌లీయా ఇవి? కంపారిటివ్‌గా పీఓపీ విగ్రహాలతో పోల్చుకుంటే మట్టి విగ్రహాలు కొంతవరకు కాస్ట్ అండి. హుహు. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే అవును. ఇన్వాల్వ్‌మెంట్ గానీ, మనీ ఇన్వెస్ట్‌మెంట్ గానీ, లాంగ్ టర్మ్ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు పీఓపీలో చేసినంత సులువుగా మనం చేయలేం. ఓకే. ఇప్పుడు మేము చేసిన క్వాంటిటీ ఒక పీఓపీ విగ్రహాల్లో చేయాలంటే ఒక 3 నెలల సమయం చాలు. హుహు. మాకున్న మ్యాన్ పవర్ ఏదైతే 40 మెంబర్స్ అన్నామో, అవును. ఆ 40 మెంబర్స్‌తో చేయాలనుకుంటే కొన్ని వేల విగ్రహాలను మనం పీఓపీలో చేయగలుగుతాం. ఓకే. కానీ అదే మట్టిలో చేయాలంటే 9-10 నెలల సమయం మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే అవును. అన్ని రోజులు కూడా వాళ్ళ ఫుడ్, బెడ్, అకామిడేషన్, హాస్పిటాలిటీ అన్ని కూడా మన బాధ్యతనే. అవును. ఆ విధంగా ఉంటేనే మనకు ఆ స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు వస్తున్నారు. ఇంతకుముందులాగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎళ్లి ఏదో డబ్బులు తీసుకున్న ఆ అవును. రోజులు పోయాయండి. అవును. వాళ్ళకి కంప్లీట్‌గా మనకు ఫుడ్, బెడ్, షెల్టర్ అన్ని మనమే కంప్లీట్ ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ మనది. కంప్లీటే. అంటే ఇంక అవును. వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నట్టు మన దగ్గర ఉంటారు. అవును. ఏంటంటే డ్యూటీ అనేది వినాయకులు మాత్రం చేస్తారు. ఇంకోటి శ్రీకాంత్ గారు, నార్మల్‌గా ఇప్పుడు ఈ మట్టి వినాయకుడు ఇలాంటి వినాయకుడిని మనం ఎత్తాలి అంటే దాదాపు ఒక 10 మంది కావాలనుకుంటా. ఆ! బరువు కూడా ఎక్కువ కదా! బరువైతే కొంచెం ఉంటుందండి. డిఫరెన్స్ ఏంటంటే పీఓపీ విగ్రహాల వెడల్పు ఆ విధంగా పెద్దగా ఆకారంలో ఉంటాయి. సో, హ్మ్. అప్పుడేమైందంటే ఎక్కువ మంది కూడా పట్టుకొని లేపడానికి ఆస్కారం ఉంటది. ఇదేంటంటే విగ్రహాలు కొంచెం తక్కువ విడ్త్‌లో ఉండి హైట్ ఎక్కువొస్తాయి. అవును. సో, అప్పుడేమైందంటే ఆ వెయిట్ అనేది యూనివర్సల్‌గా అంటే కింది గ్రావిటీ ఒకటే సైడ్ కనిపిస్తుంది కాబట్టి డివైడ్ అయ్యి ఉండదు కాబట్టి మనకు లిఫ్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటది. బట్ అయినప్పటికి కూడా సులువుగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ పెద్ద విగ్రహం అయితే ఒక 8 మంది అవును. మన అలాంటి యువకులు ఎవరైనా ఉన్నారంటే 8 మంది పట్టుకొని మంచిగా లేపొచ్చు. కానీ తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకొకటండి, ప్రెజెంట్‌గా అన్ని ఏరియాల్లో చూస్తే కూడా వాళ్ళలో ఇట్లా యూతే మెయిన్‌గా వినాయక చవితి అంటే ఆర్గనైజ్ చేస్తుంటారు. అవును. వాళ్ళకి ఎలా ఆలోచించాలంటే ఎంత పెద్దది మేము వినాయకుడు చేస్తున్నామని కాకుండా ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ అంటే ఒక్కసారి ఒక వార్డ్‌లో తీసుకుంటే 10 ఏరియాల్లో 10 మంది వినాయకులను పెడితే ఒక్కసారి ఎక్కడైనా మట్టి వినాయకుడు పెడితే అందరూ వెళ్లి మట్టి వినాయకుడినే చూస్తారు.
అవును. ఎంత పెట్టినప్పటికీ మట్టి వినాయకుడు పెట్టిన అనేసరికి అక్కడ ఉండే వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ కానీ వేరు. ఎందుకంటే మట్టి వినాయకుడు పెడుతున్నారంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్. అంటే వీళ్ళు సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు, దాంతోపాటు ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఆలోచించారు. అంటే నిజంగా ప్రతి ఒక్కరు ఇట్లా ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా మన వంతు బాధ్యతగా పర్యావరణాన్ని మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాం. తప్పకుండా అండి. ఇది మీరు అన్న మాట కరెక్ట్ అండి. ఇప్పుడు మనకు కస్టమర్స్ ని చూసుకున్నట్లయితే నా దగ్గర రాయచోటి, నంద్యాల, కర్నూలు, కడప, చిత్తూరు, ఆ తర్వాత ఇక్కడ సూర్యాపేట, విజయవాడ నుంచి కూడా మనకు కస్టమర్స్ ఉన్నారు. అంటే మన లోకల్ ఈ తెలంగాణ ప్రాంతమే కాకుండా పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మనకు కస్టమర్స్ వస్తున్నారు. అక్కడ నుంచి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ మనకు మ్యానుఫాక్చరింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇక్కడ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఉపయోగించే వాళ్ళు కొంతవరకు తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ కంపారిటివ్ గా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే మార్పు అనేది చాలా వచ్చిందండి. ప్రజల్లో చైతన్యం వచ్చింది, అలానే మార్పు వచ్చింది. పర్యావరణం పైన వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుంది. కొంతవరకు అయితే బిజినెస్ మేము ఎక్కువ విగ్రహాలు చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా మనకు మార్పు వచ్చిందనే నేను భావిస్తున్నాను. మాబ్నూర్ 49 వార్డ్స్ లో 49 వార్డులో ఎంతమంది తీసుకుపోతారు నార్మల్ గా? వాస్తవం చెప్పాలంటే ఇక్కడ చాలా తక్కువ అండి. ఇక్కడ ఒక 20 నుంచి 25 విగ్రహాలు మాత్రమే లోకల్ మహబూబ్నగర్ టౌన్ లో వెళ్తాయి, పెద్ద విగ్రహాలు నేను చెప్పేది. కానీ ఎక్కువ మట్టుకు మన చుట్టుపక్కల విలేజెస్ కానీ ఆ పక్కన ఉన్న ప్లేసెస్ గద్వాలు, కర్నూలు ఇట్లాంటి ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి మన మహబూబ్ నగర్ లో ఉన్న అంటే లీడర్లకు కానీ కౌన్సిలర్ నాయకులకు కానీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మీరు అంటే మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కాబట్టి మీరు ఒక్కసారి మట్టి వినాయకులు వాడి జనాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు మట్టి వినాయకులు వాడితే మీ వంతు బాధ్యతగా మీరు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు, పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొకటి శ్రీకాంత్ గారు, మీరు పాలమూరు మట్టి వినాయకులు అనే ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ స్థాపించారు కదా. ఆ సంస్థ నుండి మీరు మట్టి వినాయకులే వాడాలి, పిఓపి వినాయకులు వద్దని ఏమైనా అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారు ఇంతవరకు? అవునండి, గతంలో చాలా సార్లు చేశాను. ఇప్పుడు సమయం నాకు అంతగా ఉండకపోవడం నుంచి సోషల్ మీడియా కానీ ఎక్కడైనా ఎవరైనా కాలేజెస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు, ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయడం కానీ అట్లాంటివి నన్ను ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు పిలుస్తుంటారు. సో నేను కాదనకుండా నాకున్న టైంలో ఖచ్చితంగా ఒక రోజు కేటాయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడము. ఇప్పుడు మన ఇప్పుడు మహబూబ్నగర్ లో కొన్ని కాలనీ వాళ్ళు పిలుస్తుంటారు జనరల్ గా వినాయక చవితికి ఒక వారం ముందు కానీ పిలిచి మా పిల్లలకి నేర్పించండి అని. నేను డెఫినెట్ గా ఇప్పుడు ఎంత బిజినెస్ టైం కానీ బిజీ టైం ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులకు నేర్పించడం నుంచి ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ ఇంట్లో విగ్రహం వాళ్ళు తయారు చేసుకుంటారు, బయట కొనాల్సిన పరిస్థితి ఉండదు. ఆ విధంగా వాళ్ళ ఒక ఆర్ట్ అనేది అంటే ఒక క్లే ఆర్ట్ నేర్పించినట్టు ఉంటుంది, అదే విధంగా పర్యావరణానికి వాళ్ళ నుంచి స్టార్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేను కార్యక్రమాలు చేస్తున్నాను, ఎవ్రీ ఇయర్ అది ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఇంకోటి శ్రీకాంత్ గారు, మన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వము మట్టి వినాయకులే వాడాలని, ఎందుకంటే పిఓపి వల్ల దీనివల్ల రసాయనాల వల్ల పర్యావరణానికి ఆటంకం కలుగుతుంది, మట్టి వినాయకులే వాడాలని అలాంటిది ఏమైనా ఒక కార్యక్రమమో లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవునండి, ఆ ఆలోచన మాకు ఉన్నింది. బట్ గత ఒక 2-3 ఇయర్స్ నుంచి ఏంటంటే మన హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా టెండర్స్ వేసి మట్టి విగ్రహాలను వాళ్ళు కూడా ప్రొక్యూర్ చేసి కొన్ని ఆఫీసెస్ కి కానీ కొన్ని టౌన్స్ కి కానీ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇట్లా మాలాగా మట్టి విగ్రహాలు ఎవరైతే చేస్తున్నారు, మట్టి వినాయక విగ్రహాలు కానీ ఈ విధంగా చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఏదైనా ఒక ప్లేస్ కానీ ఏదైనా అట్లాంటివి వాళ్ళకి సపోర్ట్ అంటే ఆ విధంగా సపోర్ట్ ఏమైనా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనకు ప్లేస్ లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత రిసోర్సెస్ కూడా చాలా తక్కువ ఉండడం నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ పెట్టి చేసి అంత ఆర్థిక పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ మామూలు ఇట్లా చేసే వాళ్ళకి మోల్డ్స్ సప్లై చేయడం కానీ, మోల్డ్స్ పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం మా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అట్లాంటి ఏదైనా వాళ్ళు అందించగలిగినట్లయితే డెఫినెట్ గా ఇంకొంతమంది ముందుకు వచ్చి తయారు చేయడానికి రావచ్చు అని నాకు అభిప్రాయం. శ్రీకాంత్ గారు, చివరగా మీరు యువతకు, పాలమూరు ప్రజానికానికి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నా ఒక ముఖ్య ఉద్దేశం అదే అండి. నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పటికైనా ఒకటే ఆలోచన, మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలబడాలనే ఒక సంకల్పం నాది. అదే నా ఒక మెసేజ్. ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి అనే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు చేసే దినచర్యలో భాగంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ, ఇన్వాల్వ్ అవుతున్న యాక్టివిటీస్ లో కానీ ఎక్కడైనా సరే వీలైనంత వరకు పర్యావరణాన్ని పాడు చేయకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా వాళ్ళు వ్యవహరించినట్లయితే మన పర్యావరణాన్ని మనం కాపాడుకొని మనము మన భావితరాలకు మంచి ప్రకృతిని అందించిన వాళ్ళు అవుతాం. మన హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనకు బిల్డ్ అవుతున్న ఒక కాన్సెప్ట్ ఉంది. సో వాటిని అందరూ పాటించాలని నా ఒక కోరిక. పాలమూరులో మట్టి వినాయకులకు ఆద్యుడు శ్రీకాంతాచారి కోరిక మేరకు పాలమూరులో
మనం వినాయక చవితి పండుగ స్టార్ట్ అవుతుంది అనగానే ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మండపాలను తయారు చేసి మట్టి వినాయకులను ప్రతిష్ఠించి 9 రోజులు మనము భక్తి శ్రద్ధలతో పూజలు గావించి నిమజ్జనం సమయంలో చాలా మంది పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తూ డీజే పాటలకు తాగి డాన్సులు చేస్తూ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. అయితే దయచేసి ప్రతి ఒక్కరు అలా కాకుండా భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ వినాయకుడిని నిమజ్జనం చేయాలని, అదే విధంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజిస్తూ ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు భవిష్యత్తును కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీకాంత్ సార్ గారు. ధన్యవాదాలు రమాకాంత్ రెడ్డి గారు. మీరు కూడా మీ యొక్క అమూల్యమైన టైంని కేటాయించి నా కోసము నేను చేస్తున్నటువంటి ఈ మట్టి వినాయకుల కార్యక్రమానికి మీరు వచ్చి మీ వంతు పాత్రగా ప్రజలకు అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నట్టు ఈ ప్రయత్నం ఏదైతే చాలా అభినందనీయం. చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లయితేనే మనకు ఇప్పుడు నేను ఎంతవరకు నేను నా కాలనీ లేకుంటే మహబూబ్నగర్ వరకు మాత్రమే నేను ఈ సమాచారాన్ని అందించగలుగుతాను. కానీ మీలాంటి వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా కానీ మా యొక్క న్యూస్ని మీరు స్ప్రెడ్ చేసినట్లయితేనే డెఫినెట్గా ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. దాని నుంచి కూడా మాకు స్పందన అనేది పెరుగుతుంది, అవగాహన అనేది కూడా అంతే స్పీడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి చాలా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఎక్కడ నుండి వస్తున్నారండి మీరు? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మాది. కాలేజ్లో మేము ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా మేము ఇది 4th ఇయర్ బ్యాచ్ కాబట్టి మేము ఈసారి ఆర్గనైజేషన్ మాదే ఉంటుంది కాబట్టి మేము ఈసారి చేయడానికి వచ్చినాం. ఎందుకు మీరు మట్టి వినాయకుల్ని తీసుకోవాలని అనుకుంటున్నారు? మేము సైన్స్ స్టూడెంట్స్ అయ్యండి, మేము ఫాలో కావాలి. మేము ఫాలో అయితేనే వేరే వాళ్ళకి ఏమైనా చెప్పడానికి వస్తుంది కాబట్టి ఫస్ట్ మేము కాలేజీలో 2016 నుంచి కూడా మట్టి వినాయకునే పెడుతున్నాం. పిఓపి ఎప్పుడు వినాయకుని ఎప్పుడు కూడా పెట్టలేదు. మేమే డాక్టర్స్ అయ్యండి, మేమే ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేద్దాం మట్టి వినాయకుని యూజ్ చేస్తున్నాం. అయితే పిఓపి వినాయకులను వాడడం వల్ల సమాజానికి అంటే మెయిన్గా నష్టం ఏమి పట్టిల్తుంది? ఏంటంటే బల్క్లో మనకు చూస్తున్నాం నిమజ్జనం అప్పుడు అంతా బల్కులు చేసి పిఓపి వినాయకులు వేస్తున్నారు. సో దానివల్ల పొల్యూషన్ అనేది మనకు తెలుసు ఎక్కువైతుంది. సో మళ్ళీ దానివల్ల మనకే కాకుండా అక్కడ చెరువులో కానీ ఇక్కడ నా ప్రాజెక్ట్లో కానీ ఫిషెస్కి అక్కడ ఉన్న ప్రాణులకి ప్లాంట్స్కి అంత పొల్యూషన్ కావడం వల్ల చాలా ఇదవుతుంది. సో మెయిన్గా మేము ఏంటంటే సైన్స్ స్టూడెంట్స్ అయ్యండి మేము ఉండాలి ఆదర్శంగా. సో కాబట్టి ఇది మాకు 4th కన్సిక్యూటివ్ ఇయర్ మేము మట్టి వినాయకం చేస్తున్నాం. సో ఇది 4th ఇయర్. అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.